ఫోరియర్ సిరీస్లో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ఇంటర్వెల్ ఆఫ్ -π to π. ఒకవేళ సింగిల్ ఫంక్షన్ కాకుండా ఒక ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్ యాడ్ చేసి ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా మనకు తెలుసు ఫోరియర్ సిరీస్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి, a0/2 ప్లస్ సిగ్మా n = 1 to ∞ an cos nx ప్లస్ ఈ సిగ్మా n into 1 ∞ bn sin nx dx. ఇది ఫార్ములా ఫోరియర్ సిరీస్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a0 an bn కదా, ఫైండ్ అవుట్ చేయాల్సింది a0 an bn ఫైండ్ అవుట్ చేయాలి. సో a0 ఫార్ములా ఏంటి, 1/π ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఏమి ఇచ్చిండు, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చిండు. సో ఆ టర్మ్స్ అనేవి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1/π ఇంటిగ్రల్ లిమిట్స్ ఏమి ఇచ్చిండు, -π to π ఇచ్చిండు. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇచ్చిండు, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి, రెండు ఫంక్షన్స్ అనేవి సపరేట్ ఫంక్షన్స్ కాబట్టి మనం సపరేట్ ఇంటిగ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో 1/π. సో 1/π అనేది రెండింటికి కామన్ కాబట్టి 1/π -π to π లిమిట్స్ కూడా కామన్ కాబట్టి ఎక్స్ డిఎక్స్ ఒకటి ప్లస్ 1/π ఇంటిగ్రల్ ఆఫ్ -π to π ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇట్లా రెండు ఫంక్షన్స్ సపరేట్ చేసుకుంటే మనకి ఈజీ క్యాలిక్యులేషన్స్ అవుతాయి. సో 1/π ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్స్ -π to π ప్లస్ 1/π ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ చేసాం, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 లిమిట్స్ -π to π. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది, 1/2π ఇక్కడ తీసేసుకుంటే 2 కామన్ ఇక్కడ తీసేసుకుంటే బయటికి. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ π² మైనస్ ఆఫ్ -π² ప్లస్ 1/π ఆఫ్ 1/3π 3 అనేది బయటకు తీసేసుకుంటే π³ మైనస్ ఆఫ్ -π³. సో π² మైనస్ ఆఫ్ -π² ప్లస్ π అనుకుంటారు, కానీ ఇక్కడ -π² ఉంది. -π² అంటే ప్లస్ π, π² మైనస్ π² ఈక్వల్ టు ఎంత, 1/2π. సో π² మైనస్ π² 0 - 0. సో 0 ఎందుకు వచ్చింది మళ్ళీ ఒకసారి చెప్తాను. సో π²కి -π² లేదా π అనే వాల్యూ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 అని తీసుకుంటే -1² ఈక్వల్ టు +1 కదా. సో +1 -1 ఉంది కాబట్టి +1 - 1 ఈక్వల్ టు 0. సో 0 - 0 తీసుకున్నా. సో ప్లస్ 1/3. సో π³ మైనస్ ఆఫ్ -π³ ప్లస్ π³ అది పక్కన పెడితే -π³ హోల్ క్యూబ్ -π³ ఈక్వల్ టు -π కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ π³. సో ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. సో ఇది రాయని అవసరం. సో మిగిలింది 1/3π. సో π³ ప్లస్ π³ 2π³ అని రాసుకోవచ్చా, 2π³. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, a0 ఈక్వల్ టు 1/3 π గెట్ క్యాన్సల్. సో π³ నుంచి π తీసేస్తే ఏమొస్తుంది, π² వస్తుంది. సో 2/3 π² అనేది మనకి a0 వాల్యూ. నెక్స్ట్ మనకి a0 వచ్చిన తర్వాత an అంటే ఏంటి, సేమ్ 1/π ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ nx dx. సో 1/π అంటే ఏంటి, 1/π అంటే ఏంటి, -π to π. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాస్ nx dx. సో రెండింటికి కాస్ అనేది కామన్ కాబట్టి సపరేట్ చేసి రాసుకున్నాం. 1/π ఇంటిగ్రేషన్ -π to π ఎక్స్ కాస్ nx dx ప్లస్ 1/π -π to π లిమిట్స్ ఎక్స్ స్క్వేర్ కాస్ nx dx. సో ఇది ఎలా ఉంది, uv లాగా ఉంది, ఇది ఎలా ఉంది, uv లాగా ఉంది. సో uv ఫార్ములా ఏంటి, uv1 మైనస్ u'(v2) ప్లస్ u'(v3). సో ఇక్కడ మనకి u అంటే ఫస్ట్ దాంట్లో u ఈక్వల్ టు x ఇచ్చాడు. సో u' అంటే ఏంది, 1 కదా. సో 1 నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డైరెక్ట్ 0 వస్తుంది. సో అందుకోసం మనం u' వరకు ఆపుతాం. సో ఇక్కడ v ఏంటి, ఫస్ట్ ఇనిషియల్ కాస్ nx. సో v' అంటే v1 అంటే ఏంటి,
కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. సో V2 అంటే ఏంటి, మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/π ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ పై 2π లిమిట్స్, మైనస్ పై 2π లిమిట్స్ ప్లస్ ఫస్ట్ది అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏం ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ 3 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అవుతుంది. సో యూ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్. సో దీంట్లో ఏమవుతుంది, సెకండ్ దాంట్లో 2x అవుతుంది యూ డాష్ అంటే. యూ డబల్ డాష్ అంటే 2. సో మనకి ఏంటి ఇనిషియల్గా మనకి కాస్ ఎన్ఎక్స్, V1 అంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, V2 అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, V3 అంటే ఏంటి మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. సో V3లు V2లు V1లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే యూ V1 మైనస్ యూ డాష్ V2 ప్లస్ యూ డబల్ డాష్ V3. సో యూ ప్లస్లో V1 రావాలి, యూ V1 వచ్చేసింది, యూ డాష్ 2x, సో V2 ఆటోమేటిక్ రావాలి, యూ డబల్ డాష్ 2, సో V3 ఆటోమేటిక్ రావాలి. ఒకవేళ మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్ 0 కదా. సో 0కి మళ్ళీ ఇంటిగ్రేషన్ అవసరం లేదుగా, అంటే యూ ట్రిపుల్ డాష్ అవసరం లేదు. సో అందుకే మనం V3 వరకే ఆపేసాం, యూ డబల్ డాష్ V3 వరకే ఆపేసాం. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ పై 2π లిమిట్స్ మైనస్ 1/π యూవి అయిపోయింది, మైనస్ యూ డాష్ V1 చేయాలి కదా. సో 2x మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ 1/π, ఇప్పుడు యూ డబల్ డాష్ ప్లస్ 2 ఇంటూ మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్, ఇది మనకి యూ ట్రిపుల్ డాష్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ యాజ్ యూజువల్ మనం ఏం చేస్తాం, 1 లోపల ఎన్ ఉంది కాబట్టి బయటకు పంపిస్తాం. సో 1/nπ ఇంటూ లిమిట్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, ఎక్స్ ప్లేస్లో ఉన్నప్పుడల్లా మనం అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్స్ సైన్ nπ మైనస్ మైనస్ పై ఇంటూ సైన్ మైనస్ పై ప్లస్ 1/π, ఈ వాల్యూ అయిపోయింది అప్పర్ లిమిట్ ఇక్కడ నుంచి చేసుకోవాలి 1/π. సో 1/n సేమ్ మళ్ళా పై స్క్వేర్ సైన్ ఎన్ పై స్క్వేర్ మైనస్ పై సైన్ ఎన్ మైనస్ పై, సైన్ ఎన్ మైనస్ పై. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షార్ట్కట్లో ఇంత టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ వాల్యూస్ ఎట్లా వేసుకోవాలి. మనకు తెలుసు సైన్ 0 వాల్యూ ఈక్వల్ టు 0, సైన్ పై వాల్యూ ఈక్వల్ టు 0, సైన్ 2π అయినా 0, సైన్లో ఎన్నైనా పైస్ అన్నా రాని ఆ వాల్యూస్ ఈక్వల్ టు 0నే. సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఈజీ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈ ఫంక్షన్కి అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఏంటి మళ్ళా మైనస్ 1/π ఆఫ్ 2 ఇంటూ పై, ఇక్కడ లిమిట్స్ రాసుకోవాలి, మైనస్ పై టు పై, ఇక్కడ కూడా మైనస్ పై టు పై. సో అప్పర్ లిమిట్ అనేది 2 ఎన్ స్క్వేర్ కాస్ పై మైనస్ 2 ఇంటూ మైనస్ పై మైనస్ కాస్ మైనస్ పై. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 1/π, ఎన్ క్యూబ్ ఉంది కాబట్టి ఎన్ క్యూబ్ బయటికి తీసేసుకుంటే ఏంటి 2 ఇంటూ మైనస్ సైన్ పై మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ పై, సో ఈ వాల్యూస్ అనేది రావడం జరిగింది. సో దీని తర్వాత మనం చేస్తాము, ఈ వాల్యూస్ని మనం ఈక్వేట్ చేసి ఎంత వాల్యూ వస్తుందో ఏఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏముంది, ఈక్వల్ టు 1/nπ ఇంటూ పై ఇంటూ సైన్ పై, సైన్ పై వాల్యూ అంతా 0, పై ఇంటూ 0, ఓకే 0 మైనస్ సేమ్ మైనస్ పై ఇంటూ సైన్ మైనస్ 0, సో ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ 1/π nπ ఇంటూ పై స్క్వేర్ ఇంటూ సైన్ పై 0 మైనస్ సైన్ ఇంటూ మైనస్ 0, ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ 1/n² పై 1/n²
ఎన్ స్క్వేర్ పై వచ్చింది. సో ఇక్కడ ఏంటి 2π మైనస్ ఆఫ్ పై కాస్ పై. మైనస్ ఆఫ్ కాస్ పై అంటే ఏంది, కాస్ పై వాల్యూ అంతా 1 -1 -2π మైనస్ సేమ్ మళ్ళా మైనస్ ఆఫ్ -2π సో 2π ఇంటూ కాస్ పై మైనస్ పై ఓకే -1. దాని తర్వాత ఏంటి, ఇక్కడ మైనస్ సింబల్ కదా, మైనస్. నెక్స్ట్ ప్లస్ 1/n³ పై 2 ఇంటూ సైన్ పై అంటే 0 ఇంటూ 0. సో టోటల్ వాల్యూ 0 - 0. ఇక్కడ మిగిలిపోయింది ఏంది మనకి, ఈ వాల్యూ క్యాన్సిల్ అయింది, ఈ క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ మిగిలిపోయిన వాల్యూ అంటే -1/n² పై ఇంటూ -2π -1 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఆఫ్ -2π. సో ఇక్కడ ఏమన్నా రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ -2π కాబట్టి 1/n² పై ఇంటూ -4π² అని రాసుకోవచ్చా, -4π². సో పై గెట్స్ క్యాన్సల్. సో ఇక్కడ ఏంటి మైనస్ గెట్స్ క్యాన్సల్. సో 4/n² అనే దానికి an వాల్యూ రావడం జరిగింది. an వచ్చింది, a0 వచ్చింది. సో ఇక్కడ మనకు మిగిలిపోయింది ఏంది, bn ఏంటి మళ్ళీ సేమ్ 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) sin nx dx. సో ఇక్కడ మనం ఫాస్టెస్ట్ స్టెప్స్ చేసేద్దాం. సో 1/π -π2π x + x³ sin nx dx. సో దీన్ని మనం ఎలాగ చేసుకుంటే ఏమొస్తుంది, 1/π -π2π x sin nx dx ప్లస్ 1/π ఇంటిగ్రల్ ఆఫ్ -π2π x² sin nx dx. సో మళ్ళీ ఇక్కడ uv మెథడ్ వచ్చింది. సో u ఈక్వల్ టు x² తీసుకుంటే మనకి x అర్థమైపోతుంది. x² u డాష్ అంటే ఏంటి 2x, u డబల్ డాష్ అంటే ఏంటి 2. సో v అంటే ఏమొచ్చింది, ఇక్కడ సైన్ వచ్చింది. v అంటే సైన్ వచ్చింది కాబట్టి v1 ఏమవుతుంది, -cos nx/n. v2 ఏమవుతుంది, -sin nx/n. v3 ఏమవుతుంది, cos n²/n³ అవుతుంది. సో ఇలా మనకి వాల్యూస్ రావడం జరిగింది. సో మళ్ళీ సేమ్ 1/π x ఇంటూ cos nx, ఈ n అని ఉత్తర పంపించేస్తే n. సో లిమిట్స్ -π to π ప్లస్ 1/π ఆఫ్ x² ఇంటూ cos nx లిమిట్స్ -π to π. ఇక్కడ n అని ఉత్తర పంపించేద్దాం, -1/π ఆఫ్ 2x ఇంటూ sin nx, సారీ ఇక్కడ -cos nx కదా, -cos nx. సో ఇక్కడ ఏమవుతుంది, -sin nx/n² ఇక్కడ పంపించేద్దాం, -π to π లిమిట్స్. ఇక్కడ ఏమైంది, ప్లస్ 1/n³ π ఇంటూ 2 ఇంటూ cos nx లిమిట్స్ -π to π. మళ్ళీ సేమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, 1/nπ ఇంటూ π cos π మైనస్ ఆఫ్ -π cos π ప్లస్ 1/nπ ఇంటూ π² మైనస్ cos π మైనస్ -π² cos -π ప్లస్ 1/n² π 2π sin nπ మైనస్ 2 - π sin n - π ప్లస్ 1/n³ π 2 ఇంటూ cos nπ మైనస్ cos n - π
ఇలా మనకి రావడం జరిగింది. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 1/n పై ఇంటూ కాస్ పై ఇంటూ కాస్ పై వాల్యూ అంతా 1. సో 1 ఇంటూ పై మైనస్ పై ఇంటూ కాస్ పై ఇంటూ కాస్ పై అంటే 1 మైనస్ పై ఇంటూ 1 మైనస్ కాస్ పై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై ప్లస్ 1/n పై స్క్వేర్ మైనస్ కాస్ పై వాల్యూ 1 -1. సో ఇంటూ -1 మైనస్ పై స్క్వేర్ కాస్ పై మైనస్ పై అంటే ఎంత 1. సో -1 ఇక్కడ -1 ప్లస్ నెక్స్ట్ ప్లస్ మైనస్ n స్క్వేర్ పై ఇంటూ 2π ఇంటూ సైన్ పై వాల్యూ ఎంత 0. సో ఇక్కడ 0 ఇక్కడ 0. సో టోటల్ వాల్యూ 0 - 0 ప్లస్ 1/n³ పై 2 ఇంటూ కాస్ పై వాల్యూ 1 -1. సో ఇక్కడ ఏంటి మిగిలింది, ఈ వాల్యూ 0 అయిపోయింది. సో ఇది మనకు అవసరం లేదు, ఈ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి మనకు అవసరం లేదు. ఇక్కడ మిగిలిపోయిన వాల్యూస్ మనం తీసుకుందాం. సో 1/n పై ఇంటూ 2π ప్లస్ 1/n పై ఇక్కడ కూడా పై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ పై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 0 - 0. సో ఈ వాల్యూ కూడా మనకు అవసరం లేదు. ప్లస్ ఇంకా మిగిలిపోయింది 1/n³ పై 2 - 1 1/n పై ఇంటూ 2π ప్లస్ 1/n³ పై ఇంటూ 1. సో దీని నుంచి మనం కామన్ ఏం తీసుకోవచ్చు, bn ఈక్వల్ టు సో దీంట్లో 2π కామన్ తీసేసుకుంటే సో 2π కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో 2 అనేది కామన్ తీసేసుకుంటే 2 ఇంటూ -1/n+1 ఇంటూ 1/n. 1/n ఎందుకు, 1/n అనేది మనం కామన్ తీసుకున్నాం. 1 ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ మామూలు 1 ఉంది కాబట్టి -1 1/n అనేది కామన్ తీసేసుకుంటే ఇక్కడ ఏంటి -1/n+1 అని రాసుకున్నాం. సో bn వాల్యూ మనకు వచ్చేసింది. సో ఫోరియర్ సిరీస్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, a0 వాల్యూ ఎంత వచ్చింది మనకి, a0 వాల్యూ 2/3 పై స్క్వేర్ వచ్చింది ప్లస్ (1 to ∞). an వాల్యూ ఎంత వచ్చింది, an వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది 4/n² ఇంటూ కాస్ nx ప్లస్ n=1 to ∞. bn వాల్యూ ఎంత వచ్చింది 2 ఇంటూ -1/n+1 1/n sin nx dx. ఇది మన ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రెండు ఈక్వేషన్లు ఇస్తే రెండు ఫంక్షన్స్ ఇస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ KVS ట్రిక్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.